గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? వంశీ గారు ఓడిపోవటానికి బలమైన కారణాలు అయితే ఏమీ లేవు. అది వేవ్లో వెళ్ళిపోయింది అంతే. ఇది ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ వేవ్ కదా, ఆ వేవ్లో వెళ్ళిపోయింది అంతే. అంటే అలాంటి వే రావడానికి కారణం ఏంటంటారు? ఆయన ఒక్కడే కాదు కదా, రాష్ట్రం మొత్తం ఓడిపోయింది కదా. ఆయన ఏం తప్పులు చేయలేదు కదా. ఆయన 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 జనాలకు సహాయ సహకారాలు సక్రమంగా అందించాడు. ఆయన ఎక్కడా కూడా జనాలను హింసించలేదు. ఆయన సామాన్యుల్ని మధ్యతరగతి వాళ్ళు అందరికీ సంపూర్ణ సహకారాలు అందించాడు. దాని మూలంగా ఆయనగా ఓడిపోవడం కాదు, అది ఒక రాష్ట్రంలో ఒక గాలి ఒక పక్కకి ఈసేసింది కదా, దాంట్లో భాగంగా ఓడిపోవడమే కానీ ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? మంచోళ్ళు పనికిరారుగా, ఎందుకనంటారు? అంతే, మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుందిలే ఆయన. గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం కుట్రతో చేశారు ఆ పని. వల్లభనేని వంశీ ఎందుకు ఓడిపోతాడు? ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వల్లభనేని వంశీ. యార్లగడ్డ ఏం చేశాడు? ఎవరికన్నా రూపాయి ఇచ్చిన పాపం కాదు. వస్తాడంట కంపెనీలు కడతాడు. ఏం కంపెనీలు కడతాడు ఆయన? వంశీ గారు చేయనన్ని కంపెనీలు కడతాడా? వంశీ గారికి తెలియనంత ఇది ఉంటుంది ఆయనకి. ఏంటంటే టీడీపీలు చేసిన ఇది వంశీ గారు ఓడిపోవాలి, జనాల్లో గెలిచాడు. అవి ఏంటి ఓట్లు బాక్సులు అవి తీయపోవటం, ఈవీఎంలు అవి తేడా. ఇవాళ ప్రజలందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం ఇలా బెదిరేసి వీళ్ళు ఏదో చేస్తారని బెదిరి చేయటం తప్ప ఏమీ లేదు. ఇంకొక ఏంటంటే వైసీపీ గెలుచుకొచ్చింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవడు గెలవలేదు. ఇవాళ ఎలక్షన్ పెట్టమని దమ్ముంటే న్యూ ఇయర్స్ కొద్ది మొత్తం ఆంధ్ర వైసీపీ గెలుచుకొచ్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాల, ఎప్పుడు ఏం చేయదు. అది ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడుకొట్టారు అంతే. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడలో ఉందా? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలో ఎవరో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది వ్యతిరేకం? ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది? ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వీళ్ళకి వచ్చినాయి. ఇవి మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆశయం తినలేదు కదా, ఎవరి సొమ్మం తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకవేళ వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకుంటూ అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడ నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడు ఓట్లు ఏమైనాయి? ఒక 30 అని రావాలిగా. అమ్మ ఒడి వేయటం, స్కూల్ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు ఉందా? చంద్రబాబు చేశాడా? అసలు దళితులను పట్టించుకొని వంశీ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెంకట్రావు గారు చదువుకున్న మనిషి. ల్యాండ్ మాఫియా మొత్తం చేసింది వంశీ దళితులకు ఏమి చేయాల. అది వెంకట్రావు గారి గెలుపు కారణమే దళితులు. మెజారిటీ ఇచ్చారు, పక్కా గెలుపు. అది తెలుసు యార్లగడ్డ వెంకట్రావు గారు. వంశీది ఏం లేదని తెలిపోయింది. గన్నవరం వైసీపీ అనేది పెద్ద ఫ్రాడ్ జరిగింది. గన్నవరం ఏంటి, ఈ ప్రభుత్వం అసలు ఏమి చేయాల, అందరం మోసం చేసింది. అది చంద్రబాబు నాయుడు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనబడతారన్నమాట. మంచిదే కదా, మారిపోయిన చంద్రబాబు గారు మళ్ళీ కనబడతారంటే మనకు మంచిదే. నువ్వు పార్టీ ఎప్పుడైతే మారో నువ్వు అప్పుడు డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ గన్నవరం నియోజకవర్గం టీడీపీ దానివల్ల నువ్వు వంశీ గారికి పోతాం కారణం. అంటే ఇక్కడ వల్లభనేని వంశీ గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశారని. వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశాడు. నువ్వు పార్టీ మారటమే నువ్వు చేసిన తప్పు. మెయిన్ వ్యక్తిగతంగా మంచోడే, అన్ని పనులు చేశాడు. పనులు మొత్తం ఆయన ఇప్పుడు యార్లగడ్డ ఆయన ఏం చేయలే, వంశీ గారే చేశాడు. కానీ పార్టీ మారటం వల్ల ఆయనకి దెబ్బేసింది అంతే.